నేను హైదరాబాద్ నివాసిని. ప్రాక్టీసింగ్ లాయరు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు, మాట్లాడేటువంటి శక్తి లేనప్పుడు, ఈ న నల్గొండ హబ్ నవీన్ నా దగ్గరికొచ్చాడు. వచ్చి "ఏమైంది సార్" అనంటే, "నాకు మాట్లాడితే దమ్మొస్తుంది, నడిస్తే దమ్మొస్తుంది. హాస్పిటల్‌కెళ్తే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ చేసుకోవాలనా వద్దా? నా ఏజ్ 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలకు మనకు ఆపరేషన్ ఏమి అవసరము? పిల్లలను ఖర్చుని పెట్టియాలి" అని చెప్పేసి, "ఏదొద్దు బాబు, మళ్ళా ఒకవేళ చనిపోయినా కానీ ఇట్లయింది, మాకు ఇంత ఖర్చు పెట్టించారు, అంత ఖర్చు పెట్టించారు, హాస్పిటల్ చేసినాము, చచ్చిపోయిండు, ఆపరేషన్" అదంతా కథ వద్దు. పోతే అది మంచిగా పోయిండ్రా అన్నట్టు ఉండాలి. లేదు అంటే బతికితే మంచిగా బతకాలి అని చూస్తే, మొత్తానికి ఇక న్యూట్రిషన్ వాడదామంటే ఎవరు తెచ్చేటోళ్ళు లేరు. ఎక్కడ దొరుకుతుందో తెలవదు. ఈ నల్గొండ హబ్ నవీన్ వచ్చి, "సార్, వాటర్ జార్ ఉంది, ఎన్నో ఉన్నాయి" అంటే, "నేను ఒక్కసారి చూస్తా, నేను తీసుకపోతా" అంటే తీసుకుపోయి చూపిస్తే అందులో ఏమున్నాయంటే, న్యూట్రిషన్ ఉన్నాయి, ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఉన్నాయి, హోమ్ నీడ్స్ ఉన్నాయి, తర్వాత నేచురోపతి ఉన్నాయి, బెడ్స్, మోకాలు నొప్పులకి, తర్వాత బెడ్స్, పిల్లోస్ ఇటువంటివి కూడా ఉన్నాయి. అంటే మందు ఆపరేషన్ లేకుండా, ఎంత సీరియస్ ఉన్నా ఆపరేషన్ లేకుండా, ఇంజెక్షన్ లేకుండా, నొప్పి లేకుండా, ఖాళీ ఇట్లా హాయిగా పడుకుంటే నిద్రపోతే రోగం పోద్ది, నిద్ర రాకుంటే రోగం వస్తుంది. అందుకొరకు అన్నీ ఉన్నాయి. అయితే నాకు ఇదొక్కటి అర్జెంట్ అవసరం బాబు అని చెప్పి ఆఫీస్ చూసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఇది నాకు మందులు లేకుండా, ఏది ఆపరేషన్ లేకుండా, కానీ నీళ్ళతోటే కూడా తగ్గుతుంది, ఆహారంతోటే తగ్గుతుంది, గాలితోనే తగ్గుద్ది అని ఇవన్నీ నేను తెలుసుకున్నా కాబట్టి, ఈ వాటర్ జగ్గు నేను తీసుకెళ్ళిన, డైలీ తాగిన. అంతకుముందు 2 రోజులు కోమలమైనప్పుడు రక్తము ఈ చెమట వచ్చే రంధ్రాల నుంచి, శ్వేత రంధ్రాల నుంచి చెమటకు బదులుగా రక్తం వచ్చింది. చూస్తే ఏంది, గట్టిగా రాయిలాగా ఉన్నాయి అంతా. కింద నుంచి ముఖము, కాళ్ళు అని, చేతులన్నీ. అరే ఇక నేను బతకను అనుకొని ఒక గ్లాసు నీళ్లు తాగిన తర్వాత హాయిగా అటే నిద్ర పట్టింది. తెల్లారి లేచి చూస్తే హల్కా ఉంది, అన్నం తిన్నట్టు, న్యూట్రిషన్ తీసుకొని మందులు వేసుకున్నట్టుగా. ఏంది ఇది, దేవుని మహిమ అనుకొని, మరి నాకు నల్లగా అయిండే చేతులు, కాళ్ళు, ముఖం అద్దం కాడ చూసుకోవాలి కదా, అద్దం చూడకుండానే చేతులన్నీ చూసుకుని మళ్ళీ పెట్రోల్ అయిపోయినాయి. అరే ఇది ఒక అద్భుతము, వండర్ అని అనుకొని, అరే ఇది మంచి ప్రొడక్ట్స్ అంటే మొదలు చూడగానే సెలెక్ట్ చేసిన. తర్వాత అందరూ వాడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మా ఇంట్లో చెప్పిన. మాకు అనవసరము, మాకు డాక్టర్ పోతాం, పైసలు వస్తాం, గోళీలు తెచ్చుకుంటాం, ఆడ పెడతాము, పావు కిలో, అర్ధ కిలో గోళీలు తెచ్చుకొని, అవి ఇవి టైం బార్ అయిపోయినాయి, ఎక్స్పైర్ అయితే వాళ్ళు చూసేంత టైం లేక సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు చూసి అవి చూడలేక బయటపడేస్తున్నారు. ఏంది ఇన్ని వేస్తున్నారు ఏందని ఇట్లా తీసి చూస్తే అన్ని బీపీ గోళీలు, ఇన్ని గోళీలు పెంచుతున్నారు. షుగర్ గోళీలు. అరే షుగర్ గోళీ వద్దు, ఏ వద్దు, నీళ్ళు తాగితే షుగర్ పోతుంది, బీపీ పోతుంది, నా లివర్ కరెక్ట్ అయింది అంటే హార్ట్ కూడా కంప్లీట్ ఉంటుంది. మొత్తము వాళ్ళు ఏం చేశారంటే, నీకు షుగర్ ఉంది, చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకోవాలంటే నేనేం చేసినా, వాళ్ళు ఫ్రీగా చెకప్ చేస్తారంటే చేయండి అయ్యా. 150 టెస్టులు చేసిండ్రు, కంప్లీట్ బ్లడ్ టెస్ట్‌లో పైసా లేకుండా చేసిండ్రు. వాళ్ళు వచ్చిర్రు మా మా కాలనీకి. అది చేసుకున్న తర్వాత అందులో 6 ప్రాబ్లమ్స్ వెళ్ళినాయి. అది యూరిక్ యాసిడ్ పెరగడము, తర్వాత బోన్స్ వీక్ ఉండడము. కానీ నాకు కాళ్ళ నొప్పులు ఏం లేవు అని అంటే కూడా, రేపు అయితే సార్ అని అంటే, అవి ఒక 6 ఐటమ్స్ అని వెళ్తే, అయ్యా దేవుడా, ఇది 6 ఐటమ్స్ కూడా నాకు బాగుంటే బాగుందని మైండ్ సెట్ చేసుకొని, ఆహారంతోనే ఈ నీళ్ళు తాగాలి, ఏది పెడితే అది తినాలి. నాకు పనులు కూడా లేవు. అప్పుడు అన్నము మెత్తగా చేయాలంటే ఎవరు చేసేటోళ్ళు లేరు. ఏదో నీళ్ళ మీదనే ఎక్కువ బతికిన. తర్వాత తర్వాత అవి చూస్తే పనులు కూడా కొంచెం పెరిగినాయి. ఇప్పుడు నేను అన్నం తింటున్నా, రొట్టె కూడా తింటున్నా. అంత హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది సంజీవిని అనేది ఒక వైద్యము, మందు. కానీ ఇది వాటర్ కూడా ఒక మందే. మన ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారము, మంచి పాత్రల్లో, అంటే మట్టి పాత్రల్లో, లేదంటే
వేరేది ఇవాళ రేపు వచ్చినాయి 4 గ్రేడ్ అది గ్రేడ్ అని అవిట్లో వండుకొని ఈ నీళ్ళు వాటర్ను కూడా ఈ ఫిల్టర్ వాటర్ అండి ఈ వాటర్ తక్కువలో అది కంగన్ వాటర్ 4 lakhs 3 lakhs 330 ఇట్లా ఉంటుంది. ఇది మన చీప్లో ఇప్పుడు వాళ్ళు సుమారు దగ్గర 9,099 ఉన్నదాన్ని మనకు 6,000 చిల్లరగా ఇస్తున్నారు. దాన్ని లైఫ్ లాంగ్ వాడండి. ఈ నీళ్ళే తాగినట్టుంటే మీకు మందులే అవసరం లేదు, మీకు టెస్టింగే అవసరం లేదు, హాస్పిటలే అవసరం లేదు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, మీరు ఈ వాటర్ను రెగ్యులర్గా తాగండి. మీరు ఏ వాటర్నా తీసుకోండి, దీనిలో పోసిన తర్వాత ఇళ్ళకి వెళ్ళే తాగండి. దానిలో ఒకటి ఉంటుంది, అది మనకు ఆల్కలైన్ చేస్తుంది, మినరల్. చాలా మంది అంటారు నెట్వర్క్ అంటే కష్టం, మధ్యలో ఆగిపోతారు. నమ్మకం లేకపోతే రిజెక్షన్ వచ్చినా భయపడవద్దులే, లైఫ్ తో మారుతుంది మన attitude. Leo Life Marketing, one goal, one vision. ఇక్కడ solutions తో bright ఉంటుంది vision. Dreams ను నిజం చేసే destination. Your life go pass up every aspiration. ఎవరు చెప్పక ట్రైనింగ్ లో గైడెన్స్ లేక మోస్ట్ కంప్లీట్ డేంజరస్ వాటర్ అసిడిక్ వాటర్ అంటే ఒకసారి చూద్దాం సార్. ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఈ వాటర్లో వేస్తున్నా సార్. 1 2 3 4 5 డ్రాప్స్ వేసాను. ఒక్కసారి చూడాలి సార్, మనం ఇంట్లో రెగ్యులర్గా తాగేటువంటి వాటర్ దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ సార్. 5 6 ఉంది సార్, అండ్ దెన్ 6 ఉంది, 5 6 మధ్యలో ఎల్లో కలర్ రాజు 5 6 మోస్ట్ డేంజరస్ ఉంది. ఒకసారి సోడా వేద్దాం సార్. సోడా, స్ప్రైట్, థమ్స్ అప్ అన్ని సేమ్ సార్. ఇది ఇంకా డేంజరస్ సార్. చూడండి కంప్లీట్ ఇది 4 ఉంటుంది సార్ దీని పిహెచ్. కంప్లీట్ డేంజరస్. చిన్నపిల్లలు మనం రాపిస్తానే విషయమే ఇది. కంప్లీట్ మోస్ట్ డేంజరస్. ఒకసారి ఈ వాటర్లో వేద్దాం. 1 2 3 4 5 డ్రాప్స్. ఇది చూడండి సార్, దీని యొక్క పిహెచ్ వాల్యూ అనేది 9 ఉంటుంది సార్. 9 పిహెచ్ అంటే ఇది ఏం చేస్తుంది సార్ అంటే దీనికి ఈ వాటర్ నార్మల్ వాటర్ దీంట్లో పోసిన వెంటనే దీనికి ఆల్కలైన్ అందిస్తుంది, మైక్రో క్లస్టర్ అందిస్తుంది, దాంతోపాటు ఓఆర్పి అందిస్తుంది సార్. కొన్ని ప్యూరిఫైర్లలో ఆల్కలైన్ వస్తుంది సార్, కానీ ఓఆర్పి వచ్చిందంటే అది పర్ఫెక్ట్ ప్యూరిఫైర్ అన్నట్టు. ఒకసారి దీంట్లో ఓఆర్పి వచ్చిందో చెక్ చేద్దాం. ఒక దాంట్లో నార్మల్ వాటర్ తీసుకుంటున్నా, అంటే ఆక్సిజన్ లెవెల్స్ సార్. వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్స్ లేని వాటర్ ఎంత అయినా మనం వేస్ట్. ఒకసారి ఇండికేటర్ చూద్దాం, లేదా దీన్ని మిషన్ తో ద్వారా మీటర్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. ఈ వాటర్ ఈ డ్రాప్స్ ని ఈ వాటర్ లో వేసినప్పుడు సార్ 1 2 3 4 5 వాటర్ ఎటువంటి చేంజెస్ లేదు. కలర్ వాటర్ ఎటువంటి చేంజెస్ లేదంటే ఇది పాజిటివ్ ఓఆర్పి ఉంది సార్. పాజిటివ్ ఓఆర్పి మీన్స్ దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ లేవు. డేంజరస్, మోస్ట్ డేంజరస్. ఏం యూజ్ లేదు, వాటర్ యూజ్ లేని వాటర్ తాగుతున్నాం సార్. దీనిలో చూద్దాం. 1 2 3 4 5 డ్రాప్స్. పింక్ కలర్ చేంజ్ అయ్యారు. పింక్ కలర్ చేంజ్ ఏంటంటే నెగిటివ్ ఓఆర్పి ఉంది. నెగిటివ్ ఓఆర్పి ఉందంటే దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఉన్నాయి సార్. ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి వాటర్ సార్. అసలు వాటర్ ఆల్కలైన్ అసిడిక్ చిన్నగా మన లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆల్కలైన్ వాటర్ మీన్స్ పతలా వాటర్, మైక్రో క్లస్టర్ ఉంటుంది సార్. ఆల్కలైన్ అసిడిక్ వాటర్లో మైక్రో క్లస్టర్ ఉండదు, డేంజరస్, మందం ఉండేటువంటి వాటర్ సార్. మన ఇంత పెద్ద హ్యూమన్ బాడీ దేని నుంచి తయారైంది సార్? ఒక చిన్న స్పర్మ్ అనే కణం నుంచి. అవునా కదా సార్? అందరం స్పర్మ్ అనే ఒక కణం నుంచి వచ్చింది. ఈ స్పర్మ్ అనే కణము కలిసి కొన్ని కోట్ల కణాలు కలిసి కణజాలాలుగా మారి, కణజాల అవయవాలుగా మారి తర్వాత హ్యూమన్ బాడీ తయారైంది సార్. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్, డాక్టర్ దగ్గర పోయేటప్పుడు మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే సెల్స్